హలో ఫ్రెండ్స్, నిన్న స్విమ్మింగ్ క్లాస్కి తీసుకెళ్తాను అని చెప్పాను కదా. తీసుకెళ్ళాం నిన్న 5 to 6:30 వరకు ఉన్నామన్నమాట. 1 అవర్ డైలీ. నిన్న నుంచి స్టార్ట్ చేసాం, నిన్న మంచిది కదా అని చెప్పి. మంత్లీ వచ్చేసి 1000 రూపీస్ అండ్ ఫస్ట్ వచ్చేసి 1500 కట్టించుకుంటున్నారనమాట ఇద్దరికి. అట్లా 1500 ప్లస్ 1 మంత్ది. నిన్న అట్లా కట్టాము. ఎన్ని మంత్స్ చేస్తారో చూడాలి. అండ్ నిన్న అయితే ఇలా జరిగింది. మంచిగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. పూల్లో బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చూస్తుంటే నాకు భయం వేసింది అనమాట. నీళ్ళు ఎక్కడ మింగేస్తారా, ముక్కుల్లోకి వెళ్ళిపోతాయా అని చెప్పి భయం వేసింది. కానీ ఫస్ట్లో తప్పదు కదా, ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్లో కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పర్లేదులే అని చెప్పి ఇంకా ధైర్యం తెచ్చుకున్నా. ఇలాగ అయింది నిన్న మా స్విమ్మింగ్ క్లాస్ వచ్చేసి. అంతే కదా, మనం చిన్నప్పుడు మనకు భయం వేసి చాలామందికి స్విమ్మింగ్ రాదు. నాకు స్విమ్మింగ్ రాదు, ఎప్పుడు కూడా దిగలేదు అనమాట. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు పంపలేదు. మా హస్బెండ్ కూడా ఎన్డీఆర్ఎఫ్లో చేసేది కదా. ఎన్డీఆర్ఎఫ్లో ఆయనకి స్విమ్మింగ్ రాదు. ఫస్ట్లో నేర్పించారనమాట. ఇట్లా ఉంటుంది 6 months కోర్సు అట్లా ఉంటుంది. ఆయన్ని నేర్పించినప్పుడు స్విమ్మింగ్ నేర్పించారు. కానీ చిన్నప్పుడు నేర్చుకున్నది చిన్నప్పుడే ఉంటుంది, పెద్ద దగ్గర నేర్చుకున్నది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఆయనకి తెలుసు బాగా. చాలా ఇబ్బంది పడ్డారు స్విమ్మింగ్ చేసుకోవడానికి ఆ ఏజ్లో. అందుకే మేము ముందే జాయిన్ చేసాము.